దేవుని వాక్యమును చదువుకుందామండి. అందరూ కూడా దేవుని వాక్యాన్ని గౌరవపరుస్తూ అందరూ లేచి నిలబడాలని దేవుని పేరట తెలియచేయుచున్నాం. ఈ అమూల్యమైన సమయాన్ని నాకు ఇచ్చిన అధికారులకు ప్రత్యేకమైన వందన మరణాతులు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సొలొమోను రచించిన పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమయములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామక్షారముగా ఉంచుము, నీ భుజములకు నామక్షారముగా నుంచుదుము. అగాధ సముద్ర జలములు ప్రేమ ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ప్రేమకై ఎవడును తన స్వాస్థ్యమంతా ఇచ్చును, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రకారము వంటిదాయిన మేము దానిపై వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కావటము వలెదాయిన దేవదారు మ్రానుతో దాన్ని అడ్డులను కట్టుదుము. నేను ప్రకారము వంటి దాన్ని అయితిని, నా కవచము దుర్గములాయను. అందువల్ల దేవుని అతని దృష్టికి నేను క్షేమమును నొందదగినైతిని. తండ్రి తన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని తలంచుకొనుచు సువార్తల పాఠ్యభాగముగా యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 51వ వచనం వరకు చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుంచి 51వ వచనం వరకు. విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పరిశుద్ధాత్మ దేవుని తలంచుకొనుచు భక్తుడైనటువంటి యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు కార్యక్రమం కొరకై దైవలేఖనాన్ని చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇంకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, పరిశుద్ధ పట్టణము, తన కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూచుతిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా నున్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి
వారికి తోడై ఉండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమును ఇంకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతి గతించిపోవునని సింహాసనములో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పగా వింటిని. అప్పుడు సింహాసనుడై ఉన్న వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరి ఈ మాట నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవై నేను అల్ఫయు మేఘయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను. దప్పుగొను వానికి జీవజల బొగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వాటిని స్వతంత్రించుకొనును. నేనెంతటికి దేవుడునై యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును అవిశ్వాసులను అపహాసకులను నరహంత్రికులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పంపుదురు. ఇది రెండవ మరణము. దేవుడి లేఖనమును మన వినికిడిలో ఫలింప చేయును గాక. ఈ సమయం ఇచ్చిన నలుగురు అధికారులకు మరొకసారి నా వందన మరణాతలను వారికి తెలియచేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ప్రార్థన. స్తుతుల సింహాసనం మీద